PM7 పాలిటిక్స్. ప్రజల వద్దకే పాలన అన్నట్లు దేశంలోనే ఫస్ట్ టైం వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ 161 రకాల సేవలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఇక కొన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదంటున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. 9523000009 నెంబర్ కి మెసేజ్ చేస్తే చాలు 161 రకాల సేవలను పొందవచ్చు. టీటీడీ సహా దేవాదాయ టికెట్లు, ఏపీఎస్ఆర్టీసీ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, గ్రీవెన్సెస్, మున్సిపల్ సహా అనేక రకాల సేవలను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. అయితే ఈ ఆలోచన వెనక లోకేష్ అప్పట్లో తన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ సర్టిఫికెట్లు, సేవలు పొందటంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకు వాట్సాప్ సేవలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు మంత్రి లోకేష్. ఇక రెండవ విడతలో మరో 360 సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఫేక్ సర్టిఫికెట్ల బెడద లేకుండా ప్రతి సర్టిఫికెట్ కి QR కోడ్ ఇస్తారు. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ప్రభుత్వ వెబ్సైట్ లో వివరాలు వస్తాయన్నారు మంత్రి లోకేష్. ఒక్క బటన్ ద్వారా అనేక సర్వీసులు డోర్ డెలివరీ అవుతున్నాయి. మరి ప్రభుత్వ సేవలు ఎందుకు ఇలా ప్రజల వద్దకు రాకూడదనే ఆలోచనతోటే వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు మంత్రి లోకేష్. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారానే సందేశం పంపించనుంది. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో వాట్సాప్ మెసేజ్ల ద్వారానే అలర్ట్ చేయనుంది. ప్రభుత్వం ప్రకటించిన నెంబర్ కు మెసేజ్ చేస్తే వెంటనే ఓ లింక్ వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు, చిరునామా పొందుపరిచి వినతిని టైప్ చేస్తే సరిపోతుంది. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరి వద్ద ఉందనే విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అలానే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అప్డేట్ ను ఈజీగా తెలుసుకోవచ్చు. అర్హులెవరు, పథకాల లబ్ధి ఎవరికి, ఎప్పుడు పథకాలు అమల్లోకి వస్తాయన్న విషయాలను వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు పొందవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపటం వంటివి చేయొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. మొత్తం 161 రకాల సేవలను ఈ వాట్సాప్ ద్వారా పొందవచ్చు. మొత్తంగా ఇది శాంపిల్ మాత్రమే. ముందుంది అసలు సినిమా అంటుంది ఏపీ ప్రభుత్వం. భవిష్యత్తులో వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత అభివృద్ధి చేసి కీలకమైన ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజలకు అందించడమే లక్ష్యమని, అలాగే ప్రజల వద్దకు పాలన అందిస్తామంటున్నారు కూటమి నేతలు.